మరి ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడి నుంచి? మన ఇళ్ళ నుంచి నూతన యెరూషలేమైన పరలోకానికి. సియోను అని అంటే అర్థం ఉన్నతమైన స్థలము, పరలోకమే ఉన్నతమైనది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఆత్మ సంబంధమైన నూతన యెరూషలేమునకు. అక్కడ దేవుడున్నాడు, అక్కడ పరిశుద్ధులు ఉన్నారు, అక్కడ మృతులు, పరిశుద్ధులైన మృతులు అక్కడ ఉన్నారు. మనము కూడా మరణిస్తే అక్కడికి వెళతాము. మన ఇల్లు దాటితే మనం వెళ్ళాల్సింది అక్కడికి. ఈ శరీరం మట్టిలోకి పోతుందిలే, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి చేరాలి. నువ్వు ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నావు అని అంటే ఏమో అనకూడదు. నేను ప్రార్థనకు వెళుతుంది పరలోకం చేరటానికి, ఆత్మను నరకం నుంచి తప్పించుకొని పరలోకం చేర్చుకోవటానికి నేను ప్రార్థనకి వెళ్తున్నానని నువ్వు చెప్పగలగాలి. ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నావు? పరలోకం చేరడానికి, ప్రభువును చేరడానికి, పరిశుద్ధుల గుంపులో సహవాసంలో చేరడానికి అని చెప్పాలి. మన గమ్యం అది, మన లక్ష్యం అది.